నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. రష్మి గౌతమ్ యాంకర్ గానే కాకుండా నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్కి వచ్చిన కొత్తలో రష్మి విపరీతమైన ట్రోలింగ్కి గురైంది. ముఖ్యంగా అనసూయ స్థానంలో రష్మి రావడం అప్పట్లో ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో ఆమెను దారుణంగా విమర్శించారు. దీనిపై ఓ ఇంటర్వ్యూలో రష్మి ఘాటుగా స్పందించింది. నాకు సంబంధం లేని విషయంలో నన్ను ట్రోల్ చేశారు. నాకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. నేను సైలెంట్గా ఉండిపోయా. 13 ఎపిసోడ్స్కే జబర్దస్త్కి ఇంత క్రేజ్ ఏంటి అని గమనిస్తున్నా, కానీ నన్ను దారుణంగా తిట్టారు అని రష్మి ఆవేదన చెందింది. నువ్వు అనసూయ ప్లేస్ని ఎందుకు ఆక్రమించావని యాంకర్ అడిగింది. దానికి రష్మి నేను ఆక్రమించుకోవడం ఏంటి, లాగేసుకున్నా అంటూ పొగరుగా సమాధానం ఇచ్చింది. అనసూయను పక్కకు పంపి నువ్వు ఎందుకు వచ్చావు అని యాంకర్ ప్రశ్నించగా, అనసూయ ఏమైనా చిన్నపిల్ల ఏంటి పక్కకి పంపడానికి అంటూ రష్మి బదులిచ్చింది. అయితే అనసూయ యాంకర్గా రాణిస్తున్న సమయంలో రష్మి నటిగా అవకాశాల కోసం ఇండస్ట్రీలో ప్రయత్నాలు చేస్తుంది. అనసూయ కొన్ని వ్యక్తిగత కారణాల వలన జబర్దస్త్ నుంచి తప్పుకుంది. దీంతో ఆ అవకాశం రష్మికి దక్కింది. జబర్దస్త్ సక్సెస్ నేపథ్యంలో ఎక్స్ట్రా జబర్దస్త్ స్టార్ట్ చేశారు. అప్పుడు అనసూయ రీ ఎంట్రీ ఇచ్చింది. ఇక జబర్దస్త్ యాంకర్గా రష్మికి విపరీతమైన పాపులారిటీ వచ్చింది. ముఖ్యంగా సుధీర్తో రొమాన్స్ చేస్తూ ప్రేక్షకులను అలరించింది. ఈ లవ్ ట్రాక్తో మరింత క్రేజ్ సంపాదించింది. అలా సినిమాల్లో అవకాశాలు దక్కించుకొని హీరోయిన్ కావాలనే తన కలను నెరవేర్చుకుంది. పలు సినిమాల్లో హీరోయిన్ గానే కాకుండా సపోర్టింగ్ రోల్స్లో కూడా చేసింది. ప్రస్తుతం ఈ టీవీలో ఎక్స్ట్రా జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తూ బిజీగా గడుపుతుంది. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.